సినిమా తెర మీద అతను ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, వందల మంది రౌడీని ఎదిరించి ఒక యాక్షన్ హీరో, కోట్ల రూపాయల రెమ్యునరేషన్, విలాసవంతమైన జీవితం, ఒక అందమైన భార్య, ఇద్దరు పిల్లలు. బయట నుంచి చూసే ఏ సామాన్యుడికైనా అతని జీవితం ఒక కళ లాంటిది. కెమెరాల ముందు ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆ హీరో నిజ జీవితంలో ఒక మైక్ పట్టుకుని చిన్నపిల్లాళ్ళ వెక్కి వెక్కి ఏడ్చాడు. నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. నేను కట్టుబట్టలతో నా సొంత ఇంటి నుండి గింటే పడ్డాను. నా బ్యాంక్ అకౌంట్స్ ఎక్కడున్నాయో కూడా నాకు తెలియదు. కనీసం నా పాస్పోర్ట్ కూడా నా దగ్గర లేదని అని ఒక పాన్ ఇండియా స్టార్ పబ్లిక్గా కన్నీళ్ళు పెట్టుకోవడం ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక పెద్ద సంచలనం కూడా. ఆయన మరెవరో కాదు, కోలీవుడ్ టాప్ స్టార్, మన తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో ఇష్టమైన హీరో అని చెప్పాలి. ఆయన పేరే జేఎం రవి. 15 ఏళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఇండస్ట్రీలో ఒక బెస్ట్ కపుల్గా పేరు తెచ్చుకున్న రవి ఇంకా ఆర్తిల వైవాహిక జీవితం ఎందుకు ఇలా రోడ్డున పడింది? భార్య ఆర్తి ఇంకా ఆమె తల్లి అంటే రవి అత్తగారైన సుజాత విజయకుమార్ కలిసి రవి జీవితాన్ని ఒక జైల్లాగా మార్చేశారా? అండ్ మధ్యలో స్పిరిచువల్ హీలర్ కనీషా ఫ్రాన్సిస్ రోల్ ఏంటి? అసలు ఒక మగాడు, అందులోనూ ఒక స్టార్ హీరో, ఇంతలా ఎమోషనల్గా ఫైనాన్షియల్గా ఎలా అబ్యూస్ చేయబడ్డాడు? ఈరోజు ఈ వీడియోలో గ్లామర్ ప్రపంచం వెనక దాగున్న ఒక భయంకరమైన డార్క్ రియాలిటీని, జేఎం రవి విడాకుల యుద్ధం గురించి ఫుల్ అండ్ మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ చూద్దాం. వీడియో చాలా ఎమోషనల్గా అండ్ డీప్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జేఎం రవి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకునే ముందు మనం ఒక 15 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. 2009లో రవి ఆర్తిని ప్రేమించి పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నాడు. ఆర్తి ఒక మామూలు అమ్మాయి కాదు, ఆమె తల్లి సుజాత విజయకుమార్ కోలీవుడ్లో ఒకప్పటి మోస్ట్ పవర్ఫుల్ టెలివిజన్ అండ్ సినిమా ప్రొడ్యూసర్ కూడా. వాళ్ళది చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ కూడా. రవి మరియు ఆర్తిల పెళ్లి చాలా గ్రాండ్గా జరిగింది. సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు, వెకేషన్స్, పాటలు చూసి ఫ్యాన్స్ అందరూ ఇది ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీని ఫిక్స్ అయ్యారు కూడా. ఎందుకంటే రవికి ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, కాంట్రవర్సీలు లేవు. పని రాక్షసుల్లాగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళేవాడు. కానీ ఎక్కడైతే డబ్బు, పవర్, డామినేషన్ ఉంటాయో అక్కడ ప్రేమ మెల్లగా చచ్చిపోతుంది. అండ్ దానికి ఈ స్టోరీనే బెస్ట్ ఎగ్జాంపుల్. సెప్టెంబర్ 9, 2024 రవి సోషల్ మీడియాలో పెట్టిన ఒక సింగిల్ పోస్ట్తో ఈ 15 ఏళ్ల డ్రామాకి ఒక పెద్ద బ్రేక్ పడింది. నా జీవితంలో ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. నా భార్య ఆర్తితో విడిపోతున్నాను. ఇది నా పర్సనల్ డెసిషన్ అని, దయచేసి నా ప్రైవసీని గౌరవించని రవి పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ చూసిన ఫ్యాన్స్కి మైండ్ బ్లాక్ అయింది. కానీ అసలు బాంబు ఆరతి పేల్చింది. రవి పోస్ట్ పెట్టిన 2 రోజులకి ఆమె ఇన్స్టాగ్రామ్లో స్పందిస్తూ, ఈ విడాకుల గురించి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, నాతో కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా, నా పిల్లల గురించి ఆలోచించకుండా రవి ఒంటరిగా ఈ నిర్ణయం తీసుకున్నాడు, నేను ఈ విడాకులకి వ్యతిరేకమని ఒక పెద్ద ఎమోషనల్ కార్డ్ అయితే ప్లే చేసింది. ఇది జరిగిన వెంటనే పబ్లిక్లో రవి మీద ఒక విపరీతమైన నెగిటివిటీ స్టార్ట్ అయ్యింది. 15 ఏళ్ళు కాపురం చేసిన భార్యకి చెప్పకుండా ఒక దొంగలాగా విడాకులు అనౌన్స్ చేయడం ఏంటని రవిని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని అంటారు కదా, ఇక్కడ కూడా అదే జరిగింది. ఆ తర్వాత రవి పెట్టిన ప్రెస్ మీట్తో ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యింది. కెమెరాల ముందుకు వచ్చిన రవి ముఖంలో మునుపటి గ్లో అయితే లేదు. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, ఒక రకమైన డిప్రెషన్, ఒక భయంకరమైన పెయిన్ కనిపించాయి. నేను నా సొంత ఇంట్లోనే ఒక బానిసలో బ్రతికాను. నన్ను మెంటల్గా నాశనం చేయడానికి నా భార్య ఇంకా ఆమె ఫ్యామిలీ నా మీద క్షుద్ర పూజలు చేశారు. ఆ బ్లాక్ మ్యాజిక్ ప్రభావం వల్ల నా ఆరోగ్యం క్షీణించింది. నేను ఎన్నోసార్లు బ్లడ్ వామిటింగ్స్ కూడా చేసుకున్నాను. వాళ్ళు అప్పట్లో ఆ పూజలు చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు అని రవి ఏడుస్తూ కెమెరాల ముందు చెప్పాడు. ఒక మోడర్న్ సొసైటీలో, అది కూడా 100 కోట్లు ఉన్న ఒక సెలబ్రిటీ ఫ్యామిలీలో ఇలాంటి క్షుద్రపూజలు జరగడం అనేది ఎవరికైనా షాక్ ఇచ్చే విషయమే. అండ్ రవి చేసిన రెండో అతిపెద్ద ఆరోపణ సూసైడ్ అటెంప్ట్. వాళ్ళని మెంటల్గా పెట్టిన టార్చర్ వల్ల, నా ఫ్యామిలీలో జరుగుతున్న ఈ నరకం వల్ల నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, నన్ను నేను గాయపరచుకోవడం స్టార్ట్ చేశానంటూ కెమెరాకి తన మణికట్టు దగ్గర ఉన్న నా గాయాలను అయితే చూపించాడు. నేను చనిపోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు, కానీ నేను అలా ఈజీగా చనిపోను. వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ నాశనం చేశాకే నేను ఈ భూమి మీద నుంచి వదిలి వెళ్తానని రవి చాలా అగ్రెసివ్గా ఎమోషనల్ అయ్యాడు. మైక్ పట్టుకుని ఆయన మాట్లాడిన మాటలు వింటే ఎవరికైనా కన్నీళ్ళు రావడం పక్కా. రవి మాట్లాడుతూ ఆర్తికి చెప్పకుండా నేను విడాకులు తీసుకున్నాననేది పచ్చి అబద్ధం. నేను ముందుగా 2 కుటుంబాలను కూర్చోబెట్టి మాట్లాడాను. ముఖ్యంగా వాళ్ళ నాన్నగారితో చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేశాను. ఆ తర్వాతే లీగల్ నోటీసులు పంపాను. కానీ ఆమె నాకు ఏమీ తెలియదని పబ్లిక్గా అబద్ధం ఆడి నా క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలని చూస్తుందని రవి అసలు నిజాన్ని బయటపెట్టాడు. ఇక్కడ ఆయన ఎవరు ఊహించిన ఒక భయంకర నిజాన్ని కూడా పబ్లిక్గా ఒప్పుకున్నాడు. నేను ఇప్పుడు నా సొంత ఇంట్లో లేను, ఒక హోటల్ రూమ్లో అద్దుకుంటున్నాను. నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. జస్ట్ కట్టుబాట్లతో ఇంటి నుంచి బయటకు వచ్చేసాను. నా సొంత బ్యాంక్ అకౌంట్స్, పాస్వర్డ్స్ కూడా నా దగ్గర లేవు. కనీసం దేశం విడిచి వెళ్ళడానికి కావాల్సిన నా పాస్పోర్ట్ వాళ్ళే లాగేసుకున్నారని చెప్తున్నాడు. నా డాక్యుమెంట్స్ కోసం, నా పాస్పోర్ట్స్ కోసం నేను కోర్టు నోటీసులు పంపాల్సి వస్తుంది. నాకంటూ ఒక పర్సనల్ లైఫ్ లేదు. నా మెంటల్ పీస్ని పూర్తిగా నాశనం అయ్యింది. ఇలాంటి డిప్రెషన్లో ఉండి నేను మేకప్ కూడా వేసుకోలేను, నటించలేను. అందుకే కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకుంటున్నానని ఒక స్టార్ హీరో వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆలోచించండి, 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న ఒక సినిమా ఇండస్ట్రీలో టాప్ 5లో అంటే టైర్ 2లో అనుకోండి,
ఒక హీరో పరిస్థితి ఇది. అంటే ఒక మగాడు, ఒక భర్త ఎంత దారుణంగా సైకలాజికల్ మరియు ఫైనాన్షియల్ అబ్యూస్ గురైతే ఇలా కట్టుబడులతో బయటకు వచ్చేస్తాడు. ఈ పరిస్థితి ఉన్న అసలు విలన్ ఎవరు? ఇక్కడే ఎంటర్ అవుతుంది ఆరతి వాళ్ళ అమ్మ అండ్ రవి అత్తగారైన సుజాత విజయకుమార్ గారు. ఈ విడాకులకి రవి అనిపిస్తున్న ఈ నరకానికి మెయిన్ బ్రెయిన్ ఆరతి కాదు, ఆమె తల్లి సుజాత. సాధారణంగా పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు సపరేట్గా ఉంటారు. కానీ రవి పెళ్ళైనప్పటి నుంచి సుజాత కంట్రోల్లోనే, వాళ్ళ ఇంట్లోనే ఒక ఇల్లరికం అల్లుళ్లాగా ఉండిపోయాడని టాక్ కూడా ఉంది. సుజాత ఒక పవర్ఫుల్ ప్రొడ్యూసర్ కావడంతో రవి కెరీర్ని, అతని కాల్ షీట్స్ని, డైరెక్టర్ని సెలెక్ట్ చేసే బాధ్యత మొత్తం ఆమె తీసుకుంది. రవికి వస్తున్న క్రేజ్ని వాడుకొని తమ సొంత బ్యానర్లోనే సినిమాలు తీయించుకొని కోట్ల లాభాలు గడించారు. కానీ ఆ డబ్బు మొత్తం ఆర్తి ఇంకా వాళ్ళమ్మ సుజాతకు జాయింట్ అకౌంట్స్లోకి వెళ్ళిపోయేది. రవికి సొంత ఖర్చులకి, తన ఫ్రెండ్స్కి ట్రీట్ ఇవ్వాలన్నా సరే వాళ్ళని అడుక్కోవాల్సిన పరిస్థితి క్రియేట్ చేశారు. ఇది ఒక క్లాసికల్ ఫైనాన్షియల్ అబ్యూస్. అంటే మగాడిని సంపాదించే మిషన్లా వాడుకొని వాడికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకుండా చేసి బానిసలా మార్చుకోవడం. అండ్ వీటన్నిటికంటే దారుణమైన విషయం ఇంకొకటి ఉంది. రవి సొంత అన్నయ్య మోహన్ రాజా ఒక టాప్ డైరెక్టర్, తని వరుణ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అలాగే రవి తల్లిదండ్రుల ఇండస్ట్రీలో ఎంతో రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు కూడా. కానీ సుజాత తన మైండ్ గేమ్స్తో రవిని తన సొంత ఫ్యామిలీకి, అన్నయ్యకి పూర్తిగా దూరం చేసింది. రవి తన పేరెంట్స్ని కలవాలన్నా సరే పర్మిషన్ తీసుకోవాల్సిన రేంజ్కి కంట్రోల్లో వెళ్ళిపోయిందనమాట. అండ్ ఈ మొత్తం డామినేషన్ మీద కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షఫీనా బీవీ చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. ఆమె సుజాత మీద ఫైర్ అవుతూ ఇది ఒక అన్వాంటెడ్ రివెంజ్, రవి ఇప్పుడు మీ మాటలు ఉండడం లేదని, మీ కంట్రోల్ నుంచి బయటికి వెళ్ళిపోయాడని ఒక కక్షతో అతని పాస్పోర్ట్ని దాచేసి అతని రోడ్డును పడేశారు. ఒక మగాడి ఆత్మగౌరవం ఇంతలా చంపేయడం కరెక్ట్ కాదని ఆమె బహిరంగంగానే సుజాతను విమర్శించింది. రవి ఎప్పుడైతే ఇక నా వల్ల కాదు, నేను ఈ జైల్లో ఉండలేనని డిసైడ్ అయ్యాడో అప్పుడే తన బ్యాంక్ బ్యాలెన్స్, లగ్జరీ కార్లు, బంగ్లాలు అన్నీ వాళ్ళకే వదిలేసి తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు. అండ్ ఇంత డార్క్ అండ్ డిప్రెషన్ లైఫ్లో రవికి దొరికిన ఒకే ఒక సపోర్ట్ కెనీషా ఫ్రాన్సిస్. ఈవిడ బెంగళూరు చెందిన ఒక ప్రైవేట్ సింగర్, ఇంకా గోవాలో స్పిరిచువల్ హీలింగ్ సెంటర్ అయితే నడుపుతున్నారు. ఈ విడాకుల ఇష్యూ బయటికి రాగానే మీడియా ఫోకస్ మొత్తం ఈ కెనీషా మీద అయితే పడింది. రవికి కెనీషాకి మధ్యన ఒక సీక్రెట్ అఫైర్ ఉందని, వాళ్ళిద్దరూ గోవాలో కలిసి ఉంటున్నారని, ఆ మోజులోనే రవి భార్యను వదిలేస్తున్నారని యూట్యూబ్లో, వెబ్సైట్స్లో వందలాది ఆర్టికల్స్ వచ్చాయి. కానీ ప్రెస్ మీట్లో రవి దీని మీద చాలా అగ్రెసివ్గా ఆన్సర్ ఇచ్చాడు. కెనీషా ఒక సర్టిఫైడ్ సైకాలజిస్ట్. నేను ఎమోషనల్గా పూర్తిగా బ్రేక్ డౌన్ అయ్యి సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలో నరకం అనిపిస్తున్నప్పుడు నన్ను ఒక థెరపిస్ట్లా కాపాడింది ఆమెనే. ఆమె ఎంతోమంది డిప్రెషన్ పేషెంట్స్ని మనుషుల్లా నిలబెట్టింది. దయచేసి ఆమె మీద బురదలు చల్లకండి. మా మధ్య ఉన్నది కేవలం ఒక డాక్టర్ అండ్ పేషెంట్ రిలేషన్షిప్ మాత్రమే. నేను విడాకులు తీసుకోవడానికి ఆమె మాత్రం కారణం కాదు అని రవి క్లియర్గా చెప్పాడు. తన మెంటల్ పీస్ కోసం, హీలింగ్ కోసం కెనీషా దగ్గరికి వెళ్ళిన రవి రీసెంట్గా ఆమెతో విభేదాలు వచ్చాయని, వాళ్ళిద్దరు కూడా విడిపోయారని వార్తలు అయితే వచ్చాయి. అంటే ఒక పక్క భార్య ఇంకా అత్తగారు పెడుతున్న కోర్టు కేసులు, మీడియా టార్చర్, తన కన్నపిల్లలకు దూరం అవ్వడం, ఇంకో పక్క తన కాపాడిన హిల్లర్ కూడా బ్రేకప్ ఇవ్వడం, ఈ భయంకరమైన స్ట్రెస్ని తట్టుకోలేకే రవి ప్రెస్ మీట్లో అలా కుప్పకూలిపోయాడు. రవి ప్రెస్ మీట్లో అలా కుప్పకూలిపోయాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఒక మనిషి ఎమోషనల్గా ఎంత అనాథలా మారిపోతాడో చెప్పడానికి ఇది ఒక బ్రూటల్ ఎగ్జాంపుల్ కూడా. మరి ఇన్ని ఆరోపణలు వస్తుంటే ఆరతి ఇంకా ఆమె తల్లి సైలెంట్గా ఉన్నారంటే ఖచ్చితంగా లేదు. వాళ్ళు కూడా లీగల్గా ఇంకా మీడియా ద్వారా గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. సుజాత గారు రవి చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలను కొట్టి పారేశారు. మేము అతన్ని ఎప్పుడూ కంట్రోల్ చేయలేదు, ఒక కొడుకులాగే చూసుకున్నాం. తప్పు అతనే పెట్టుకొని సింపతి కోసం ఇప్పుడు నిందలు మా మీద వేస్తున్నాడు అని ఆమె డిఫెండ్ చేసుకున్నారు. ఇంకో పక్క ఆరతి కూడా చాలా క్యాల్కులేటెడ్గా మాట్లాడుతుంది. రవి కెమెరాల ముందు ఆడడం అనేది పబ్లిక్గా మ్యానిపులేట్ చేయడానికి చేసిన ఒక డ్రామా అని ఆమె తరపు లాయర్లు అయితే వాదిస్తున్నారు. నా పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ తండ్రి పరువు పోకూడదని నేను ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాను. కానీ నా మౌనాన్ని చేతకంతాను అనుకుంటే నేను లీగల్గా ఫైట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నానని ఆర్తి స్టేట్మెంట్ ఇచ్చింది. పాస్పోర్ట్ దాయడం లాంటివి తాము చేయలేదని అయితే వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు. అండ్ ఈ మొత్తం డ్రామాలో ఒక పాజిటివ్ సైన్ ఏంటంటే కోలీవుడ్ ఇండస్ట్రీ రవికి అండగా నిలబడ్డాం. సాధారణంగా ఎవరైనా టాప్ హీరోలు విడాకులు తీసుకుంటే ఇండస్ట్రీ వాళ్ళు సైలెంట్గా ఉంటారు. కానీ రవి ఏడ్చిన వీడియో చూడగానే చాలామంది యాక్టర్స్ రవికి సపోర్ట్ చేశారు. ముఖ్యంగా హీరోయిన్ మీరా చోప్రా, ఇంకా సీనియర్ యాక్ట్రెస్ అంబికా పబ్లిక్గా రవికి అయితే మద్దతు తెలిపారు. మీరా చోప్రా చాలా బోల్డ్గా స్పందిస్తూ ఒక స్టార్ హీరో పబ్లిక్గా చిన్నపిల్లలు ఏడుస్తున్నాడంటే వాడు లోపల ఎంతలా నరకం అనిపిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. డబ్బులు లేవు, అకౌంట్స్ లేవని చెప్పడానికి ఒక రేంజ్ గట్స్ కావాలి. రవి చాలా స్వచ్ఛమైన మనిషి. అతనికి ఇలాంటి పరిస్థితి రావడం అనేది నిజంగా హార్ట్ బ్రేకింగ్ అని ఆమె ట్వీట్ చేసింది. దీన్ని బట్టి ఇండస్ట్రీలో అందరికీ ఆర్తి వాళ్ళ ఫ్యామిలీని చేసే డామినేషన్ గురించి ముందే తెలిసిన అర్థం అవుతుంది కూడా. ఈ కేసుని మనం ఒక సొసైటీ యాంగిల్లో చూస్తే విడాకుల కేసులో ఎప్పుడు ఆడవాళ్ళదే బాధితులు, మగాడు ఎప్పుడు వెళ్ళని ఒక బ్లైండ్ రూల్ని అయితే ఈ కేసు బ్రేక్ చేసింది. భార్యతర బంధువులు డామినేట్ చేస్తే, మగాడికి ఫైనాన్షియల్ అబ్యూస్ జరిగితే వాడి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా చచ్చిపోతుందో, సూసైడ్ థాట్స్ ఎలా వస్తాయో రవి లైఫ్ ఒక కేస్ స్టడీ లాగా నిలిచిందనమాట. రవి ఎంత సంపాదించినా సరే ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఆ డబ్బు వాడికి నరకంతో సమానం. అండ్ ఫైనల్గా చెప్పాలంటే జేఎన్ రవి మరియు ఆర్తి విడాకుల యుద్ధం ఇప్పుడే ముగిసేలా లేదు. ఆస్తుల పంపకాలు, పిల్లల కస్టడీ, పాస్పోర్ట్ ఇష్యూస్ ఇవన్నీ కోర్టులో తేలాలి. కానీ 15 ఏళ్ళు ఒక అందమైన రిలేషన్షిప్ని ఇలా రోడ్డు పడి ఇద్దరు బురదలు చదువుకునే స్టేజ్కి రావడం అనేది నిజంగా ఒక డార్క్ ట్రాజెడీనే. రవి తన మెంటల్ ట్రామా నుంచి త్వరగా బయటికి రావాలి.
మళ్ళీ మేకప్ వేసుకొని థియేటర్స్లో తన యాక్షన్తో జనాల్ని ఎంటర్టైన్ చేయాలని మనమంతా మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఈ ఎమోషనల్ అండ్ బ్రూటల్ విడాకుల కాంట్రవర్సీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇందులో తప్పెవరిది? అత్తగారి కంట్రోల్ వల్ల ఈ ఫ్యామిలీ నాశనం అయిందా, లేక రవి కూడా తప్పు చేశాడా? కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఈ డీటెయిల్డ్ అండ్ ఫ్యాక్చువల్ స్క్రిప్ట్ మీకు నచ్చితే కనుక వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఒక మగాడి ఎమోషనల్ స్ట్రగుల్ గురించి ఉన్న ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మరిన్ని మైండ్ బ్లోయింగ్ మిస్టరీస్, సినిమా డార్క్ సీక్రెట్స్ అండ్ అగ్రెసివ్ రోస్టింగ్ వీడియోల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ మిస్టర్ శివ సైనింగ్ ఆఫ్.